హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రూప, రాజు అందరూ కూడా కబడ్డీ ఆడుతూ ఉంటారు. ఇక అప్పలనాయుడు కబడ్డీ ఆడి అందరూ కూడా అలసిపోయారు కదా, ఇక భోజనం చేద్దాము రండి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక అందరూ కూడా భోజనానికి కూర్చొని ఉంటారు. ఇక అంతలో విరూపాక్షి వచ్చి ఆగండి ఆగండి అని అంటూ ఉంటుంది. ఇలా ఎవరికి వారు తింటే ఏం బాగుంటుంది? మొగుడు పెళ్ళాలు కలిసి ఒకరినొకరు తినిపించుకుంటే బాగుంటుంది అని అనేసరికి అందరు కూడా నవ్వుకుంటూ అలాగే ఒప్పుకుంటారు. ఇక రూప, రాజు ఒకే ప్లేట్లో ఒకరినొకరు తినిపించుకుంటూ ఉంటారు. అది చూసిన విరూపాక్షి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక విజయాంబిక, దీపక్ ఇద్దరు కూడా ఆటోలో వస్తూ ఉంటారు. ఇక విజయాంబిక అక్కడికి వస్తూ ఉంటే, ఆపు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? సిగ్గు లేదా ఇక్కడికి రావడానికి? ఏ మొహం పెట్టుకొని వచ్చావు అని సూర్యప్రతాప్ అంటూ ఉంటే, మీరందరూ కూడా టీవీలో చూసి ఏది నిజం అని అన్నారో నేను తప్పు చేశానని మీరు అది నిజం కాదు అని నిరూపించే వీడియోని నేనే తీసుకొచ్చాను అని విజయాంబిక అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న రాజు, రూప ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక విజయాంబిక ఫోన్లో సీసీ కెమెరాలో ఫొటోస్ని సూర్యప్రతాప్కి చూపిస్తూ ఉంటే, ఆ వీడియోను చూస్తున్న సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. విరూపాక్షి కూడా విజయాంబిక వైపుకు అదోలా చూస్తూ ఉంటుంది. మరి ఇంతకీ విజయాంబిక నిజంగానే ఏదైనా సీసీ ఫుటేజ్ని రేడియోను తీసుకొచ్చిందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.